సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా మారిపోయింది, అగమ్య గోచరంగా తయారైంది అనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల అనంతరం పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు అన్నీ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై ముప్పేట దాడి చేస్తుంది అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. రాజకీయ వర్గాలు అయితే ఇదే ఒక చర్చగా మారింది. పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ఉండటానికి ఇష్టపడట్లేదు. దానికి ఉదాహరణగానే ఇటీవల రాజీనామాలు చేసిన వారి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ నడుస్తుంది వైఎస్ఆర్సీపీలో. అదేంటంటే త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి జగన్ రాబోతున్నారు, పార్టీ పరిస్థితి చూస్తే చాలా గందరగోళంగా ఉంది. ఇటువంటి క్రమంలో మనం రాజకీయం చేయటం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల అభిప్రాయంగా మారిందట. దీనికి సంబంధించి అసలు మనం ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే క్రమంలోనే తాజాగా పులివెందుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలుసు. ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డిపై ఒక దాడి చేసే ప్రయత్నం, కార్యాలయంపై రాళ్ళు రువ్వారు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ఇంతియాజ్ అహ్మద్ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అనేక విషయాలు లేఖలు రాశారు, ప్రెస్కి కూడా ఇచ్చారు. నేను ఒక అధికారిగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నాకెందుకు రాజకీయాలంటే నచ్చలేదు, సామాజిక సేవ చేస్తాను తప్ప రాజకీయాల్లో మాత్రం ఉండబోను అని. ఇప్పుడు ఇక్కడ ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా జగన్కి దూరం అవుతున్నటువంటి తరుణంలో మంచి ఐఏఎస్ అధికారిగా ఇంతియాజ్ ఉన్నారు. విజయవాడలో కూడా, కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువ కాలం పనిచేసినటువంటి ఆయన ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. కూటమి అభ్యర్థి టీజీ భరత్పై ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి చాలా దూరంగా ఉన్నారు. ఇటువంటి క్రమంలో కర్నూలు వైఎస్ఆర్సీపీలో కూడా ఆధిపత్య పోరు అనేది నడుస్తుంది బాగా. ఇటీవల జరిగిన జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు కూడా ఇంతియాజ్ దూరంగా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఒక బాంబు పేల్చారు. నేను పార్టీలో ఉండను, పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వచ్చి ఎంతో కాలం అవలా, మంచి ఉద్యోగం వదులుకున్నారు, మంచి జీతం, మంచి జీవితం రెండూ కోల్పోయారు. ఇటువంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో. ఇంకా ఉండేది ఎవరు, మిగిలేది ఎవరు, బయటికి పోయేది ఎవరు అన్నట్లు ఎక్కడ కూడా ఎవరు కంటిన్యూ అవటానికి ఇష్టపడట్లేదు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికైతే ఇంతియాజ్ రాజీనామాతో ఒక్కసారిగా రాయలసీమ ప్రాంతంలో ఉలిక్కిపాటనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి ఘటన పులివెందులలో ఎక్కడికి వెళ్ళినా అంతంత మాత్రమే జనం. మరో పక్కన సంక్రాంతి తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తా, కార్యకర్తలతోనూ ప్రజలతో మమేకం అవుతాను, మీరు నన్ను ఆదరించండి, పార్టీని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకువెళ్దాం అని చెప్పి నాయకులకు, కార్యకర్తలకు, ఆయన అభిమానులకు హితవు పలుకుతున్నారు. కానీ పరిస్థితులు దానికి చాలా 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 భిన్నంగా ఉన్నాయి. మొత్తానికైతే రాజకీయ వర్గాల్లో ఒక మంచి అధికారిగా గుర్తింపు ఉంది. చాలా సైలెంట్గా ఉండేటువంటి అధికారి ఐఏఎస్, ఆయన మంచి జీవితాన్ని అనవసరంగా కోల్పోయారు రాజకీయాల్లోకి వచ్చి అని. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీలో ఇంకా గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీలో ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది ఒక మిస్టరీగా మారబోతుంది. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.